ఇన్ఫాక్ట్ మీ పిహెచ్డి కూడా టెర్రరిజం. ప్రపంచానికి మనం జ్ఞానాన్ని పెట్టినాం, తీవ్రవాదాన్ని సరఫరా చేయలే. 10 ఏళ్ళు చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో హిందుత్వ తీవ్రవాదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండియన్ ముజాహిదీన్కి హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇండియన్ ముజాహిదీన్ ఎప్పుడైతే పురుడు పోసుకుందో, టాలీవుడ్ కొంత ఎస్టానిషింగ్ ఉంది. ఇవాళ బాలీవుడ్లో తీవ్రవాదం నిధులు ఉన్నాయి, టాలీవుడ్లో తీవ్రవాదం నిధులు ఉన్నాయి. నేను తోటనే చెప్తున్నాను. వెబ్సైట్లు అలాగే సోషల్ మీడియా ఖాతాలన్నీ స్తంభింపజేసింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. టెర్రరిజం ఏ దేశానికైనా ఈ పదం వింటే ఒక వణుకు పుడుతుంది. అలాంటిది నిత్యం టెర్రరిజం బారిన పడుతున్న మన దేశానికి గడిచిన 5-6 ఏళ్లలో లభించిన ఉపశమనం గురించి అయితే ఒకసారి చెప్పుకోవాలి. దాని మూలాల్లోకి వెళ్లే ముందర ఇటీవల చోటు చేసుకున్న ఒక డెవలప్మెంట్ గురించి ప్రస్తావన చేస్తూ ఈ స్పెషల్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఒక సమాచార హక్కు చట్టం కింద ఒక అప్లికెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పెట్టిన అప్లికేషన్ ఆధారంగా వెల్లడైన వివరాలు ఏంటంటే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాలు ఏంటంటే, భారతదేశంలో 42 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ రకరకాల పేర్లతోటి అమీబాలాగా విస్తరించాయి, వాటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. అలాగే ఇంకో క్లారిటీ కూడా ఇచ్చింది, దేర్ ఇస్ నో సాఫ్రాన్ టెర్రరిజం. కాషాయ ఉగ్రవాదం కానీ హిందూ ఉగ్రవాదం కానీ అటువంటి పదమే ఖాయం కాలేదు. దాని కింద పనిచేస్తున్న సంస్థలు ఏవీ లేవని కూడా స్పష్టం చేసింది. ఆ అప్లికెంట్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. యూఏపీఏ గురించి కూడా ప్రస్తావన చేసింది. సరే, ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, తరచూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం తమ పరిధిలోకి వచ్చి ఎన్ఐఏ పేరుతో అరెస్టులు చేస్తుంది, మా రాష్ట్రాల హక్కుల్ని హరించేస్తుందని గగ్గోలు పెడుతున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ అంశాలన్నిటికీ సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ శశిధర్, విహెచ్పి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ కూడా. నమస్తే డాక్టర్ శశిధర్ గారు. నమస్కారం. ఇన్ఫ్యాక్ట్ మీ పిహెచ్డి కూడా టెర్రరిజం లాస్కి సంబంధించే కదా? అవునండి. ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్? అంటే ఫస్ట్ టు స్టార్ట్ విత్ దట్ ఆర్టీఐ అప్లికెంట్ చాలా సున్నితమైన ప్రశ్న అడిగాడు. కాషాయ ఉగ్రవాదం కింద నమోదైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉన్నాయని. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ దెర్ ఆర్ నో సచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ కాదు, వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా కాషాయము ఉగ్రవాద భావజాలంతో లేదు. కాషాయం అన్నా హిందుత్వం అన్నా ఈ దేశ సాంస్కృతిక ఐడెంటిటీ, విశ్వ మానవాళి యొక్క క్షేమం కోరుకున్నటువంటి గొప్పదైనటువంటి ధర్మం మనది. ప్రపంచానికి మనం జ్ఞానాన్ని పెట్టినాం, తీవ్రవాదాన్ని సరఫరా చేయలే. భారతదేశం నుంచి అనేక మంది ఇతర దేశాలకు ఋషులు ప్రయాణం చేశారు జ్ఞానాన్ని పంచుతందుకు, టెర్రరిజం భావజాలాన్ని స్ప్రెడ్ చేసేందుకు కాదు. భారతదేశం 712వ సంవత్సరం నుంచి గడిచిన 1311 సంవత్సరాలుగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. దురదృష్టం ఏంటంటే యూపీఏ 1 ప్రభుత్వం, యూపీఏ 2 ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలో సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ దేశం యొక్క అస్తిత్వం మీద తీవ్రవాదం అనేటువంటి ముద్ర వేయడం, ఈ దేశం యొక్క సాంస్కృతిక మూలాల మీద తీవ్రవాదం అనేటువంటి ముద్ర వేసేటువంటి ఒక గొప్పదైన తప్పిదానికి పాల్పడ్డది. అసలు చరిత్రలో వాళ్ళను క్షమించకూడదు, అంత ఘోరమైనటువంటి తప్పిదానికి వాళ్ళు పాల్పడ్డారు. ఈ దేశం యొక్క సాంస్కృతిక మూలాలను వాళ్ళు తీవ్రవాదంతో ముడిపెట్టి మాట్లాడారు. నేను అందుకంటున్నా, ఇవాళ భారతదేశం లోపల 3 రకాల తీవ్రవాదం ఈ దేశం ఎదుర్కొంటుంది. ఒకటి ఇస్లామిక్ తీవ్రవాదం, వేర్పాటువాద తీవ్రవాదం, మావోయిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి తీవ్రవాదం. అంటే చిన్న క్లారిఫికేషన్ అండి, తీవ్రవాదమా ఉగ్రవాదమా? మీరు దానికి తీవ్రవాదము ఉగ్రవాదము, ఈ దేశం ఇప్పుడు కఠ్మండు టు తిరుపతి రెడ్ క్యారిడార్ పేరు మీదన ఇవాళ మావోయిస్టులు సాగిస్తున్నది ఏంది? పేరుకి ఇది ఆర్థిక అసమానతలతో కూడుకున్నటువంటి ఉద్యమం అని చెప్తారు, కానీ వాళ్ళు కఠ్మండు టు తిరుపతి వరకు రెడ్ కారిడార్ మీద సాగిస్తున్నటువంటి హింసాత్మక చర్యలైనా, తర్వాత వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ వరకు
బీహార్ ఉత్తరప్రదేశ్ మీదుగా వాళ్ళు మొఘలిస్తాన్ ప్రపోజల్ తోటి, అంటే ఒక పక్కన ఇప్పటికే మతం పేరు మీద మనము పాకిస్తాన్ ఇటువంచి ఇచ్చినాము, బంగ్లాదేశ్ ఇటువంచి ఇచ్చినాం. కానీ వాళ్ళ ఈ దేశం నడిబొడ్డు గుండా ఒక గ్రీన్ క్యారిడార్ ఏర్పాటు చేసుకొని మొఘలిస్తాన్ ఏర్పాటు కోసం సాగుతున్నటువంటి జిహాద్ ఉగ్రవాదం అయితేంది. ఇవాళ మతం పేరు మీదనే కదా సాగుతుంది. ఇవాళ అందుకే నేను అంటున్నాను, ఇవాళ స్వతంత్ర భారతదేశం లోపల ఇప్పుడు చూస్తున్నటువంటి ఉగ్రవాదము దాని రూపాలు మారినాయి, కానీ మత రాజ్యాల ఏర్పాటు కోసం ఈ దేశం మీద జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా అవి కూడా తీవ్రవాద చర్యలే. మహమ్మద్ బిన్ కాసిం 712 లోపల సాగించినటువంటి ఈ ఉగ్రవాద చర్యలు ఇప్పటికి కూడా మనం కళ్ళ ముందర చూస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ 1 ప్రభుత్వం, యూపీఏ 2 ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ నోటి నుంచి కూడా హిందూ టెర్రరిజం అనేటువంటి మాట రాలేదు. ఎగ్జాక్ట్లీ అండి. పాకిస్తాన్ వేర్పాటువాద తీవ్రవాదాన్ని పోషిస్తూ ప్రపంచం లోపల అనేక ఇస్లామిక్ శక్తులకు, ఇవాళ తీవ్రవాద శక్తులకు ఊతమందిస్తున్నటువంటి పాకిస్తాన్ వాడని పదాన్ని కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని హిందుత్వ తీవ్రవాదం అనేటువంటి ప్రచారాన్ని, ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించి హిందుత్వాన్ని కోటాను కోట్ల యొక్క మన ప్రజల యొక్క సెంటిమెంట్స్ను హర్ట్ చేయడము, ఈ దేశ సంస్కృతిని కించపరచడమే కాకుండా నిజమైనటువంటి ఉగ్రవాదం మీద జరిగేటువంటి పోరాటాన్ని తప్పుదారి పట్టించేటువంటి పెద్ద కుట్ర దాగున్నది. ఇక్కడ ఒక సబ్మిషన్ చేశారు. యూపీఏకి ముందర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీ ఆమె జీవించున్న కాలంలో కూడా కాషాయ ఉగ్రవాదం అనే మాట ఆమె కూడా ఎక్కడ కాయిన్ చేసినట్లేదు, అవునా? తప్ప ఉగ్రవాదం మీద ముఖ్యంగా సోనియా గాంధీ ఎంటర్ అయిన తర్వాతనే ఇది అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఈ దేశ సాంస్కృతిక మూలాల మీద ఒక రకమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం. మనము డాక్టర్ ఎస్డి ప్రధాన్ గారు ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిప్యూటీ సెక్రటరీ హోదాలో పనిచేసిండ్రు. వారు ఫార్మర్ చైర్మన్ కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు. అదేవిధంగా ఆర్విఎస్ మణి గారు, వారు కూడా ఫార్మరు ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లోపల అండర్ సెక్రటరీగా పనిచేసారు. వారు వెలిబుచ్చినటువంటి విషయాలను కూడా మనం చూస్తే హిందూ టెర్రర్ అనేటువంటి ఒక బుక్ రాసిన వారు ఏ విధంగా కుట్రలకు పాల్పడిందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చిదంబరం నేతృత్వం లోపల, చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ విధంగా టెర్రరిజం మీద హిందూ టెర్రరిజం అనేటువంటి ఒక ట్యాగ్ను, ఒక నెరేటివ్ను క్రియేట్ చేసి ఏ రకంగా తప్పుడు ప్రచారం చేయాలి, దానికి ఎన్ని రకాల కుట్రలు చేసినరో ఆర్విఎస్ మణి గారు రాసినటువంటి పుస్తకం చదివితే, అండర్ సెక్రటరీగా వారు పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ విషయంలో కూడా వాళ్ళకి సమన్స్ ఇష్యూ చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర అన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇది. అంటే దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాల మీద ఆయన సర్వీస్లో ఉండగా ఇచ్చిన, ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మీద ఒక మీరు అన్ని గతంలో జరిగినటువంటి వారణాసి పేలుళ్ళ వెనుక కానీ, అదేవిధంగా బెంగళూరులో జరిగినటువంటి పేలుళ్ళ విషయంలో కానీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద దగ్గర జరిగినటువంటి పేలుళ్ళలో కానీ, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పేలుళ్ళ వెనుక ఇస్లామిక్ శక్తులు ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ గ్రూప్లు, ఆయన పార్లమెంటులోకి మంత్రి చెప్పాల్సినటువంటి సమాధానం గురించి ఇన్పుట్స్ ఇస్తే మీరు రిలీజియస్ ఎట్లా ముడిపెట్టి మాట్లాడుతారు అని చెప్పేసి ఆర్విఎస్ మణి గారికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటీస్ ఇచ్చి సమన్స్ ఇచ్చింది. ఒక పక్కనేమో తీవ్రవాదానికి వాళ్ళ దంద విధానం చూడండి. ప్రపంచంలో తీవ్రవాదం అంతా జరుగుతుంది, జిహాద్ జరుగుతుంది మత రాజ్యాల ఏర్పాటుకే. ఇవాళ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా నిషేధించబడినటువంటి 168 తీవ్రవాద సంస్థలు కానీ, తర్వాత భారతదేశంలో నిషేధానికి గురై ఇప్పుడు యుఏపిఏ ద్వారా నిషేధించబడినటువంటి 42 సంస్థలకు సంబంధించినటువంటి తీవ్రవాద శక్తులు కానీ, వాళ్ళు క్లారిటీగా చెప్పుకుంటున్నారు, మేము మత రాజ్యాల ఏర్పాటు కోసం, మతం కోసమే మేము జిహాద్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి చిదంబరం లాంటి హోమ్ మినిస్టర్ ఏం స్టేట్మెంట్ ఇస్తాడు? ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టొద్దు. అదే చిదంబరం కాషాయ ఉగ్రవాదాన్ని మాట్లాడతాడు. అదే చిదంబరం సాఫ్రాన్ ఉగ్రవాదం అని మాట్లాడతాడు.
దేవబంద్లో పోయేసేసి ఆయన ఇస్లామిక్ స్కాలర్స్కు ఉపన్యాసం ఇచ్చి వచ్చిండు. అంత ఘనమైనటువంటి చరిత్ర ఈ చిదంబర రహస్యం ఏదో ఛేదించాలి. ఇచ్చారండి దేవబంద్ లోపట ఓకే. ఇస్లామిక్ స్కాలర్స్ను ఉద్దేశించి ఆయన హిందుత్వ తీవ్రవాదం మీద, సాఫ్రన్ టెర్రరిజం మీద ఆయన ఉపన్యాసం ఇచ్చి వచ్చిండు. అంతటి చిదంబర రహస్యం ఆయన ఈ దేశానికి ఆయన రహస్యం ఏంటంటే చిదంబర రహస్యంగా మనం దాన్ని అభివర్ణించవచ్చు. అంటే భారతదేశం యొక్క సాంస్కృతిక అస్తిత్వం మీద ఒక రకమైనటువంటి దాడి చేసినటువంటి విషయం. అది చిదంబరం నెరేటివా లేకపోతే వాళ్ళ పార్టీ చీఫ్ చెప్పారు కాబట్టి చేశాడా? ఆ రోజు ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్ చూసుకున్నా, చిదంబరం స్టేట్మెంట్ చూసుకున్నా, అదేవిధంగా హేమంత్ కర్కరే వ్యవహారం కూడా మనం చూసినాం. అవును. ముంబై ATS వీళ్ళు ఒక రకమైనటువంటి మొదటగా ఎట్లా ప్రారంభం చేశారంటే సంజౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ళదు. సంజౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ళ విషయం లోపల ఇంటెలిజెన్స్ బ్యూరో తర్వాత ఈవెన్ US కూడా భారతదేశాన్ని హెచ్చరించింది. పాకిస్తాన్ కేంద్రంగా భారత్లో పేలుళ్ళు జరపడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి అవన్నీ కూడా పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వము, కనీస చర్యలు తీసుకోవడం లోపల విఫలమైనటువంటి ప్రభుత్వం. సంజౌతా ఎక్స్ప్రెస్లో పేలుళ్ళు జరగగానే దాన్ని హిందుత్వ టెర్రరిజము, సాఫ్రాన్ టెర్రరిజం అనేటువంటి ఒక ముద్ర వేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం చేసింది. ఇవాళ విచిత్రం ఏంటంటే UPA 1లో US డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అంటే అంతర్జాతీయంగా తీవ్రవాదంగా గుర్తించబడ్డటువంటి సంస్థల మీద కొన్ని ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఏదైతే విధిస్తుందో US డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అమెరికా లోపల. వాళ్ళు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి పైన లష్కరే తోయిబాకు సంబంధించి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ సంజౌతా ఎక్స్ప్రెస్లో బాంబు పేలుల కారణము ఇక్కడ నుంచే జరిగింది అనేటువంటి విషయము US చెప్పిన, US ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్న భారతదేశ ప్రభుత్వం మాత్రం దాన్ని తీసుకొచ్చి సాఫ్రాన్ టెర్రరిజము లేకపోతే హిందుత్వ టెర్రరిజం అని చెప్పి స్వామి అసీమానందన్ అందులో అన్యాయంగా ఆ కేసు లోపల ఇరికిచ్చి అనేక సంవత్సరాలు జైల్లో పెట్టింది. తర్వాత మనం చూస్తాం మాలేగావ్ పేలుళ్ళ తర్వాత ఇవాళ అందుకే RVS మణి గారు కానీ వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ రిపోర్ట్స్ లోపల వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో చెప్పారు. మాలేగావ్ పేలుళ్ళు జరిగిన తర్వాత ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ లోపల లోకల్ పోలీసు జరిపినటువంటి ఎంక్వైరీ లోపల హమీద్ అనేటువంటి ఒక సంస్థ, అదేవిధంగా సిమీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పేలుళ్ళ వెనుక ఉన్నారనేటువంటివి వాళ్ళు ప్రాథమిక సాక్ష్యాధారాల తర్వాత దొరికిన తర్వాత వాటిని రాత్రికి రాత్రి రిపోర్ట్లు చేంజ్ చేసేసి తారుమారు చేసేసి సాధ్వి ప్రజ్ఞా సింగ్ను, కల్నల్ పురోహిత్ను, అదేవిధంగా అసీమానందన్ ఆ కేసులో ఇరికించి ఏ విధంగా టార్చర్ పెట్టారు, ఏ విధంగా హిందుత్వ తీవ్రవాదం అని, ఏ విధంగా సాఫ్రాన్ టెర్రరిజం అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక తప్పుడు ప్రచారం ప్రభుత్వమే పూనుకున్నది. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఇమేజ్ను దెబ్బతీసేటువంటి కుట్రలోపట ప్రభుత్వమే భాగస్వామ్యమైంది. అసలు తీవ్రవాదం మీద జరుగుతున్నటువంటి చర్చను తప్పుదారి పట్టించి నిజంగా తీవ్రవాదులు వాళ్ళు ఆ రోజున ఇటు ఇష్యూ మొత్తం ఇటు డైవర్ట్ అయినాక వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు యథేచ్ఛగా చేసుకోవడం లోపల వాళ్ళు ఆ పనిలో నిమగ్నమైనరు. మొత్తం ఫోర్సెస్ అన్నిటిని కూడా సాఫ్రాన్ టెర్రరిజం మీదకి మళ్ళీ చేసేసి తప్పుడు ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ఏ రకంగా ఆనాడు ఉన్నటువంటి UPA 1 ప్రభుత్వం, UPA 2 ప్రభుత్వము చేసిందో మనం చూస్తున్నాం. కర్ణాటక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభు వారు నార్కోటిక్ టెస్ట్ చేసిండు తీవ్రవాదులకు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు రిపోర్ట్ చేస్తే ఎవరికైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు రిపోర్ట్ అందిందో నెల రోజుల తర్వాత ఆ రిపోర్టు తారుమారైంది. తారుమారు అయిపోయి దాన్ని మొత్తం కూడా సాఫ్రాన్ టెర్రరిజము లేకపోతే సాధ్వి ప్రజ్ఞా సింగ్ కారణమని కల్నల్ పురోహిత్ నిస్వార్థంగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తి నిస్వార్థంగా మిలిటరీ ఇంటెలిజెన్స్ లోపల పనిచేస్తున్నప్పుడు మనం తెలుసు మీకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు సమాచార సేకరణ కోసం అనేక కాంట్రాక్ట్ వ్యక్తులతో వాళ్ళు పరిచయాలు ఉంటాయి. అనేక ఆరిజిన్స్ తోటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయాలని అనుకుంటారు. అటువంటి ఒక వ్యక్తిని అకారణంగా ఈ కేసులో ఇరికించి 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టినటువంటి ఘనత
అంత ఘోరమైనటువంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారంటే సాఫ్రాన్ టెర్రరిజం ఇక్కడ నాకు అనేటువంటిది ఒక ఒకదాన్ని డౌట్ ఎస్టాబ్లిష్ శశిధర్ గారు, ఇది చేసుకోవాలని. కేవలం యూపీఏ ఆలోచన లేకపోతే యూపీఏని ఆ రోజు డ్రైవ్ చేసిన ఫారిన్ ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? ఫారిన్ ఫోర్సెస్ అంటే సోనియా గాంధీ అతిపెద్ద ఫారిన్ ఫోర్స్ మనం ఈ దేశం లోపల. సరే, మనం భారతీయ సంస్కృతి ప్రకారం ఆమె ఈ దేశానికి కోడలు అని ఈ దేశం ఎంత ఆదరంగా స్వాగతించిందో, ఎంత మనస్ఫూర్తిగా ఈ సంస్కృతి స్వాగతించిందో, ఆ సంస్కృతిని నువ్వు తీవ్రవాదం అని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఇక్కడ అది ప్రశ్నిస్తాను. మీరు ప్రశ్నించట్లా, వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎలిగేషన్ నేను చాలా ఇది నేను ఎలిగేషన్ అంటలేను. నేను ఇవాళ నేను చెప్తున్నటువంటి కార్యకలాపాల్లో ఉంటుందంటారు. డాక్టర్ SD ప్రధాన్, RVS మణి ఇద్దరు కూడా చాలా క్రియాశీలమైనటువంటి పదవుల్లో వాళ్ళ ఆ పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లోపల, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లోపల వాళ్ళు తమ సర్వీస్ కాలం లోపల ఈ ప్రభుత్వం, సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, సోనియా గాంధీ డైరెక్షన్ లోపల చిదంబరం ఏ రకంగా సాఫ్రాన్ టెర్రరిజం అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఏదో రకంగా హిందుత్వ తీవ్రవాదం అనేటువంటి దాన్ని ఏదో ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేయాలని ఎన్ని కుట్రలకు పాల్పడినరో వాళ్ళే చెప్పినారు. వాళ్ళేమి ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. బుక్ ఆథర్డ్ బుక్. తర్వాత కల్నల్ పురోహిత్ గురించి భారతదేశ ఆర్మీ ఈ కేసు నుంచి మళ్ళీ కొట్టేసిన తర్వాత ఎంత సాధారణంగా మళ్ళీ ఆయనను ఆహ్వానించిందో ఈ దేశమంతా చూసింది, అంటే గౌరవించింది. ఒక నిస్వార్థమైనటువంటి ఒక అధికారి మీద అబాండాలు మోపేసేసి ఎంతకాలం జైళ్ళల్లో మగ్గిచ్చిండ్రో మనం చూస్తున్నాం. ఇది అదేవిధంగా రాహుల్ గాంధీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండే రాహుల్ గాంధీ US అంబాసిడర్ తోటి ఈ దేశం లోపల జైషే మహమ్మద్ కంటే లేకపోతే లష్కర్-ఏ తోయిబా కంటే కూడా హిందుత్వ తీవ్రవాదం ప్రమాదకరం అని చెప్పేసేసి ఆయన US అంబాసిడర్ తోటి చెప్పినటువంటి విషయాలు వీకిలీక్స్ బయట పెట్టింది. ఇవాళ నేను అందుకే అంటున్నాను, సోనియా గాంధీ ఏ సంస్కృతి అయితే సోనియా గాంధీని విదేశీయురాలు అయినప్పటికీ సాధారణంగా ఆహ్వానించి ఈ దేశంలో భాగం కలుపుకున్నామో ఆ కల్చర్ మీద మీరు తీవ్రవాదం అనేటువంటి ముద్రేసిండ్రు. అన్ని కుట్రలకు పాల్పడ్డారు ఈ వ్యక్తులు, సంస్థలు. అదేవిధంగా డాక్యుమెంట్ అయి ఉన్నాయండి, అన్ని డాక్యుమెంట్ అయ్యండి. అంటే అన్ని హౌ ది ఒరిజినల్ రిపోర్ట్స్ ఫర్ సయ్యద్ జిలానీ డేవిడ్ హెడ్లీ అని పేరు మార్చుకున్నాడు. ఆయనను చికాగో లోపల US గవర్నమెంట్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చాలా క్లియర్గా అది ముంబై అటాక్కు సంబంధించినటువంటి కుట్ర అయితేంది. అంతకుముందు అదేవిధంగా గుజరాత్లో మనం చూసినాం, గుజరాత్లో ఇష్రత్ జహాన్ విషయము, అంటే నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని చంపాలన్నటువంటి కుట్రలో వచ్చినటువంటి ఒక మానవ బాంబు రూపంలో వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు లష్కర్-ఏ తోయిబా క్లెయిమ్ చేసుకున్నది. ఆమెను చూసి మేము గర్వపడుతున్నామని చెప్పుకున్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆమెను అమాయకురాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది. కసబు ప్రాణాలతోటి దొరికి ఇవాళ మనకు అటు పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకోకపోయినా పాకిస్తాన్ పౌరుడని తెలిసింది. కసబు చేతికి ఒక కాషాయపు కంకణం కట్టించి పంపిరు. నిజంగా కసబ్ కూడా ఒక్కడు కూడా దొరకకుండా పోయి ఉంటే దాన్ని కూడా ముంబై అటాక్ కేసును కూడా వీళ్ళు హిందుత్వ తీవ్రవాదం అనేటువంటి దాంట్లో ఈ ఖాతాలో వేసేటువంటి కుట్రలకు పాల్పడినారు. డేవిడ్ హెడ్లీ ఇచ్చిన తర్వాత, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వం ఇక్కడటువంటి NIAకు, ఆనాడు NIA పూర్తిగా కాంగ్రెస్ కీలుబొమ్మగా పనిచేసింది. ముంబై అటాక్స్ తర్వాత NIA దాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చిదంబరం పార్లమెంట్లో ప్రకటించింది. కానీ కశ్మీర్ నుంచి కేరళ నుంచి అంటే ఒక రకమైనటువంటి చరిత్ర, ఒక క్లీన్ ఇమేజ్ లేనటువంటి వ్యక్తులను తీసుకొని పోయి NIAలో వేసుకొని తమ ఇష్టారాజ్యంగా ఇవాళ ఆ రోజున హిందూ తీవ్రవాదం అనేటువంటి దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి కుట్ర చేసిండ్రు. NIAకు టూర్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. హెడ్లీ ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అమెరికా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్టడీ చేసి వచ్చిన తర్వాత అమెరికా మీ ప్రభుత్వం వచ్చి విచారణ చేసుకోవచ్చు గిలానీని అని చెప్తే ఇక్కడటువంటి ప్రభుత్వం కనీసమైనటువంటి ప్రయత్నం కూడా చేయక
తిరిగి అమెరికా ప్రభుత్వం సహకరిస్తలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇస్తాడు. టాక్సిక్ ఐడియాలజీ అట. సనాతన ధర్మాన్ని చిదంబరం ఏమని పోల్చిందంటే టాక్సిక్ ఐడియాలజీ. ఇక ఇటువంటి వ్యక్తులు ఆ రోజున ప్రభుత్వాల లోపల ఎన్ని కుట్రలు చేశారనేటువంటి దాన్ని అనుకోవాలా. ఆయన తమిళనాడు ఎలక్షన్ల సందర్భం కూడా సనాతన ధర్మాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాము, ఈ ఐడియాలజీ సనాతన ధర్మం ఆయన వాడింది. సార్ ఆయన వాడినటువంటి స్టేట్మెంటు తమిళనాడు ఎలక్షన్లో డిఎంకే కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఆ రోజు ఇచ్చినటువంటి నినాదాలు ఏంటంటే ఇది సనాతన ధర్మానికి వర్సెస్ తమిళియన్స్కు జరుగుతున్నటువంటి ఒక పోరాటం, సనాతన ధర్మాన్ని రూపుమాపేస్తాం అనేటువంటి ఉపన్యాసాలు ఆ రోజు సాక్షాత్తు ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి చిదంబరం, ఆయన వెనకాల రిమోట్ ఆపరేట్ చేసినటువంటి సోనియా గాంధీ వీళ్ళు ఉన్నారు. వీటన్నిటిని కూడా మౌనముని మన్మోహన్ సింగ్ చూస్తూ ఉన్నాడు. లేదంటారా, ఉండే జరిగిందంటారా? ఇది జరిగింది చాలా. దాని విషయం లోపల చాలా మంది అధికారులు పిఎంఓ రోల్ ఏంది, 10 జనపథ్ రోల్ ఏంది, యూపీఏ 1లో యూపీఏ 2లో 7 days ఆ రోజు సోనియా గాంధీ నివాసం రోల్ ఏంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ రోల్ ఏంది అనేటువంటిది దేశంలో పెద్ద చర్చ జరిగింది. అనేక సినిమాలు కూడా దాని మీద వచ్చినాయి. కాబట్టి ఈ రకంగా అంటే తీవ్రవాదం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తీవ్రవాద చర్యలను మనం చూస్తే ఇవాళ తీవ్రవాదం భారతదేశంలో ఇప్పటి వరకు దాదాపు మొన్న 2017 వరకు కూడా ఈ దేశంలో 12,002 తీవ్రవాద కార్యక్రమాలు జరిగినాయి. 19,866 మంది తీవ్రవాదానికి బలైనరు, 30,544 మంది గాయాల పాలైనరు. ఇది దేశం అంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఇది స్వతంత్ర భారతదేశం లోపల. అంతకుముందు జరిగినటువంటి మత యుద్ధాల గురించి నేను ప్రస్తావనిస్తలేను. మొఘళ్ళు చేసినటువంటి, తురుష్కులు చేసినటువంటి మత యుద్ధాల జోలికి నేను పోతలేను. అందుకే మొదటనే ప్రస్తావించిన 712వ సంవత్సరం నుంచి దేశం మీద తీవ్రవాద చర్యలు జరుగుతున్నాయని. స్వాతంత్ర భారతదేశం లోపల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఇవి. ఇది మతం ఆధారంగానే జరిగినటువంటి ఇన్సిడెంట్. మేము జిహాద్ చేస్తుంది, మతరాజ్యం ఏర్పాటు చేస్తుందికే జరిగినటువంటి తీవ్రవాద కార్యక్రమాలు. కానీ ఇవన్నిటిని కూడా డైవర్ట్ చేసేలాగా, ఇవన్నిటి మీద నుంచి దృష్టి పక్కకు జరిగేలాగా కాషాయ తీవ్రవాదం అనేటువంటి ఒక లేనటువంటి విషయాన్ని, ఒక నేరేటివ్ను ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఆ రోజు ఉన్నటువంటి హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందుత్వం అంటే నేను మతానికి ముడిపెట్టి కూడా మాట్లాడతలేను, ఈ దేశ వ్యతిరేక భావజాలంతో పనిచేసినటువంటి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. డాక్టర్ శశిధర్ గారు, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు కల్నల్ పురోహిత్ అంశం కావచ్చు, ఆమె సాధ్వి ప్రజ్ఞా సింగ్ అంశం కావచ్చు, స్వామి అసితానంద, దాదాపు ఐ థింక్ యూపీఏ 1 and 2 కలిపి ఒక 7-8 ఏళ్ళు వాళ్ళు సఫర్ అయి ఉంటారు కదా. 10 సంవత్సరాలు 10 ఏళ్ళు. అసలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఆమె ఆరోగ్యం బాగాలేదంటే కూడా కనీసం 10 సంవత్సరాలు బెయిల్ కూడా దొరకకుండా జైళ్ళల్లో మగ్గిండ్రు. ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు లేక 10 సంవత్సరాలు వాళ్ళు జైల్లో పెట్టిండ్రు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా ఏ రకంగా టార్చర్ పెట్టిండ్రు నేరం ఒప్పుకోమని. సుధాకర్ చతుర్వేది ఇచ్చిండు స్టేట్మెంటు ఎన్ఐఏ కోర్టు ముందర. అంటే ఏదో ఒక రకంగా తప్పు అంగీకరించాలి అని ఎంత రకంగా వాళ్ళని టార్చర్ పెట్టినటువంటి విషయాలు కో అక్యూజ్డ్ సుధాకర్ చతుర్వేది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే నిజంగా మన కళ్ళ పొంటి నీళ్ళలాగవండి. అదే కాదు, అక్కడికే ఆగలే వీళ్ళు. ఈనాడున్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మాలేగావ్ పేలుళ్ల లోపల నిందితునిగా చేర్చేటువంటి కుట్రలు, టాప్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఏదో ఒక రకంగా 2014 సంవత్సరం లోపల నరేంద్ర మోడీ ఈ దేశంలో అధికారంలోకి రావద్దు, సో మాక్సిమం ప్రభుత్వం రావద్దు, ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసిండ్రు. కానీ వాళ్ళ 10 సంవత్సరాలు న్యాయస్థానాల ముందర ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే, కేసులు పెట్టినటువంటి ప్రభుత్వమే, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా కోర్టుల ముందు పెట్టలేకపోయింది. ఇవాళ మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. ఏదైతే హిందుత్వ తీవ్రవాదము, సాఫ్రాన్ టెర్రరిజం అని చెప్పి ఈ దేశ సంస్కృతికి చెడ్డ పేరు తెచ్చేటువంటి పదజాలం మీరు వాడినరో 130 కోట్ల మంది భారతీయులకు
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆనాటి అందుకే మీరు డైరెక్ట్గా పెద్దలు ఎవరు ఉన్నారండి? సోనియా గాంధీ రిమోటు, విదేశీ కుట్రలు, విదేశీ కుట్రలకు ఆమె ఈ దేశ సంస్కృతి మీద కనీసం అవగాహన లేదు, గౌరవం లేదు కాబట్టి ఆమెకు సాఫ్రాన్ తీసుకుపోయి టెర్రరిజం తోటి ముడిపెట్టాలన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆమె రిమోట్లో పనిచేసేటువంటి చిదంబరం లాంటి హోంమంత్రులు పెట్టుకొని ఆమె ఎన్ని రకాల చిదంబరం భావజాలం మొదలు నుంచి అదేనా అండి, లేకపోతే సోనియా ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఆ రకంగా మారాల్సి వచ్చిందా? ఆ రోజు హోమ్ మినిస్టర్ని హోల్డ్ చేశారు కాబట్టి, అంటే కొందరికి బై నేచర్ ఆ భావజాలం ఉండొచ్చు. కాంగ్రెస్ అధికారం కోసం ఏమన్నా చేస్తుంది. దేశాన్ని 3 ముక్కలు చేసినటువంటి భావజాలమే కాంగ్రెస్ భావజాలం. వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళకి దేశం ముఖ్యంగా. మావోయిస్టుల రెడ్ కారిడారు, అలాగే ఈ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల మొఘలిస్తాను ఇంత బలంగా పేటరేగిపోతున్న విషయం వాళ్ళ పవర్లో యూపీఏ 1 యూపీఏ 2లో ఉన్నప్పుడు తెలుసు. కానీ ఎన్ఐఏ లాంటి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, జాతీయ భద్రతా సంస్థని వాళ్ళు ఎంత కన్వీనియంట్గా ఎలా తమ గుప్పెట్లో పెట్టుకోగలిగారు? ఈరోజు మోడీ గవర్నమెంట్ మీద ఇన్ని రకాల ఆరోపణలు, అభియోగాలు, నిందలు వేస్తూ వస్తున్నారు కదా. పూర్తిగా దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలో పెట్టుకుంది. వాస్తవంగా చూస్తే వాళ్ళు అనేదానికి సమాధానం చెప్పాలంటే బీజేపీ, ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న చాలామంది బీజేపీ నాయకులను కూడా సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు దర్యాప్తుకి పిలుస్తూనే వాళ్ళు విచారణకు హాజరవుతున్నారు. మోడీ హిమ్సెల్ఫ్ బీయింగ్ సీఎం ఆయన సిబిఐ విచారణకు పిలిచి 8 గంటల పాటు ఆయన వెయిట్ చేశారు. అమిత్ షా ఈనాడు హోంమంత్రి అమిత్ షా అటెండ్ అయ్యిండు విచారణకు. ఆనాడు ఉన్నటువంటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు విచారణకు అటెండ్ అయ్యిండ్రు. ఇవాళ ఎవరికి దర్యాప్తు సంస్థల మీద తమ అధికారంలో ఉన్నప్పుడు ఇదే దర్యాప్తు సంస్థలు మిస్యూజ్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ దర్యాప్తు సంస్థలను కూడా మేము విచారణకు రామని చెప్పి ధర్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి సోనియా గాంధీ మొన్న విచారణకు రమ్మంటే దేశవ్యాప్తంగా అదేదో ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చినట్టు ధర్నాలు చేయడం సిగ్గుండాలి అసలు. ఇంతకాలం ఏలినటువంటి వ్యక్తులకు, దర్యాప్తు సంస్థల పనితీరుపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇదేదో ప్రజాస్వామ్యానికి, ఒక కుటుంబానికి ఇబ్బంది వస్తే ఈ దేశానికి ఏదో ఇబ్బంది వచ్చినట్టు మొన్న సిగ్గు లేకుండా రోడ్ల మీద పడి ధర్నాలు చేశారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచారణకు పిలిస్తే ఇవన్నీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు. సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇవాళ ఉన్నటువంటి ఎన్ఐఏ కానీ వాటిని ఏ రకంగా మిస్యూజ్ చేసిండ్రో ఆ చరిత్ర 70 ఏళ్ళ కాంగ్రెస్కు తెలుసు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కులను హరించడం లోపల ఎన్నిసార్లు ప్రభుత్వాలు మిస్యూజ్ చేసినాయి, ఆర్టికల్స్ని కానీ, చట్టాలను కానీ, సంస్థలను కానీ. కాబట్టి పచ్చకామల్లో వచ్చిన వాళ్ళకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది. ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా అట్లనే కనబడుతుంది. కానీ ఈ రోజున దర్యాప్తు సంస్థలన్నీ కూడా చాలా స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి. రాజకీయాల లోపల అందరికీ కూడా, నేను ముఖ్యంగా తీవ్రవాదం విషయంలో మనం చర్చ జరుపుతున్నాం కాబట్టి అసలు చర్చకు వస్తే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు అనేటువంటిది సాధారణమైనటువంటి ఒక ఆరోపణ. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంస్థలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తీవ్రవాదం మీద అనేక సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పొలిటికల్ విల్ పవర్ లేకపోవడం కారణంగా ఇవాళ చర్యలు తీసుకోవడం లోపల పోలీసుల చేతులు కట్టేసి పెట్టినాం. తెలంగాణలోనే చూసుకుందాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఒక్క వ్యక్తినన్న తీవ్రవాద కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తి, పాల్పడ్డే ఒక్క వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? ఎన్ఐఏ వచ్చేసి హైదరాబాద్లను, నిజామాబాద్లను, లేకపోతే కరీంనగర్లను ఎన్ఐఏ వచ్చి అరెస్టులు చేసుకొని పోయే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫాక్ట్ మీరు ఒక నోటీస్ చేసి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా, ఇంటెలిజెన్స్ దగ్గర అన్ని సమాచారం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 28 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేసింది పిఎఫ్ఐ యాక్టివిటీస్ గురించి, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యాక్టివిటీస్ గురించి. మీకు గమనిస్తే తెలంగాణలో 2 చోట్ల కామారెడ్డి, ఇంకో ప్లేసు, ఆంధ్రలో కర్నూలు జిల్లాలో లోకల్ ఆ ఏరియాలో ఉన్న ఉమెన్, సెక్షన్ ఆఫ్ ఉమెన్ ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేశారు. అప్పుడు లోకల్ పోలీస్ ఎన్ఐఏకి సపోర్ట్ చేయలేదు. ఇవన్నీ మనం చూసాం గడిచిన 4-5 నెలల క్రితం జరిగిన అంశాలు ఇవి. అంటే పిఎఫ్ఐ యాక్టివిటీ మిగిలిన దాదాపు 4-5 స్టేట్లో పెనట్రేట్ చేసుకుంటూ వచ్చింది. ఆ కమ్యూనిస్ట్ స్టేట్ కేరళలోనే అసలు దాని మూలాలన్నీ ఉన్నాయి, పెనట్రేట్ చేసుకుంటూ వచ్చింది. దాని వెబ్సైట్లు, అలాగే సోషల్ మీడియా ఖాతాలన్నీ స్తంభింపజేసింది. చాలామందిని అదుపులో తీసుకుంది. మరి ఇదంతా ఎవరి కాలంలో అండి ఈ పిఎఫ్ఐ పుట్టుకొచ్చింది?
పిఎఫ్ఐ ఇప్పుడు సిమి బ్యాన్ అయిన తర్వాత దాని రూపం మారి పిఎఫ్ఐ అవుతుంది. పిఎఫ్ఐ కానీ ఎస్డిపిఐ కానీ వాళ్ళకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ కార్యక్రమాలు విస్తరిస్తూ ఉన్నారు. ఈరోజు కేరళను వాళ్ళ ఒక ప్రయోగశాలగా ఎన్నుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. వాళ్ళకు తర్వాత అనుకూలమైన రాష్ట్రంగా తెలంగాణ కనబడ్డది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎంఐఎం దారుసలం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి చర్యలకు దిగుతలేదు. నేను అందుకే అన్న గడిచిన 8 సంవత్సరాలుగా ఒక్క తీవ్రవాదినన్న ఈ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఇక్కడ పోలీసుల విశ్వసనీయతను ప్రశ్నిస్తలేను, వాళ్ళ దగ్గర సమాచారం లేదని చెప్తలేను. వాళ్ళు అవకాశం ఇస్తే గంట సేపట్లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలను ఏరిపారేస్తారు. అనేక మంది సమర్థులైనటువంటి పోలీస్ ఆఫీసర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రతిసారి మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటాం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏం లేదు. ఈ దేశంలో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. లేనిదల్లా పొలిటికల్ విల్ పవర్ లేదు. అందుకే నేను అంటున్నాను, ఇవాళ ఎన్ఐఏ యాక్ట్ సరే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత ఎన్ఐఏని మిస్యూజ్ చేసినా గడిచిన 8 సంవత్సరాలుగా ఎన్ఐఏ కారణంగా ఈ దేశం లోపల ఉగ్రవాద మూలాలను మనం ముందే పసిగట్టి వాటిని ఛేదించి అరెస్టులు చేస్తున్నాం, వాటిని నిరోధించగలుగుతున్నాం. మోడీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ఐఏ యాక్ట్కు కొన్ని సవరణలు చేస్తే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలు, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పెద్ద ప్రజాస్వామ్యానికి ఏమో అయిపోతుంది, ఫెడరల్ సిస్టమ్కి ఏమో అయిపోతుందని నానా హంగామా చేసిండ్రు. ఈరోజు కేంద్రం ప్రభుత్వం బలగాలు ఎన్ఐఏ యాక్ట్ లేకుంటే ఈ దేశం తీవ్రవాదానికి ఇంకా మూల్యం చెల్లించుకునేది. ఎందుకంటే తీవ్రవాదానికి మతం లేదన్నారు కదా, తీవ్రవాదానికి మతం లేదని మాట్లాడే సోకాళ్ళు సెక్యులరిస్టులు ఈ తీవ్రవాదం మీద దేశ భద్రత విషయంలో కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంప్రమైజ్ అవుతున్నారు. అంత దిగజారుడు రాజకీయాలు ఇవాళ మన దగ్గర మన దేశం లోపల నడుస్తున్నాయి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో మనం చూస్తున్నాం, అక్కడటువంటి మమతా ప్రభుత్వం ఏ రకంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు వచ్చిన, రోహింగ్యా నుంచి వచ్చిన తీవ్రవాద అడ్డాలుగా కొన్ని ప్రాంతాలను ఏలుతున్న చర్యలు తీసుకోవడం లోపల రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. తెలంగాణనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక 10 సెంటర్స్ ఇవాళ ఏ విధంగా పిఎఫ్ఐకి ఎస్డిపిఐకి అడ్డాగా మారిపోయింది 28 సెంటర్స్ తెలంగాణ లోపల. అయితే ఈ రకంగా ఎందుకు అవుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తీవ్రవాదుల మీద చర్య తీసుకుంటే కూడా మాకు ఎక్కడ ముస్లింల ఓట్లు రావు, మళ్ళీ వీళ్ళే తీవ్రవాదానికి మతం లేదంటారు. వీళ్ళే ఓట్ల కోసం వచ్చే వరకు తీవ్రవాదుల మీద చర్య తీసుకుంటే ముస్లింల ఓట్లు రావనుకుంటారు. ఈ ద్వంద్వ విధానం అన్నట్టు, అంటే జాతి భద్రత విషయంలో కూడా రాజీపడ్డాం. డాక్టర్ శశిధర్ గారు, మీరు ఇప్పుడు కంపారిజన్ తీసుకొస్తూ మీ పిహెచ్డి వర్క్ క్యారీ అవుట్ చేశారు. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లాస్, యాంటీ టెర్రరిస్ట్ లాస్ ఎలా ఉన్నాయి, యాంటీ టెర్రరిజం లాస్ ఎలా ఉన్నాయి, మన దేశంలో యాంటీ టెర్రరిజం లాస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇంతకుముందున్న టాడా కానీ ఇంకొక చట్టం కానీ పోటా కానీ రాష్ట్రాల్లో ఎంట్రీ అవ్వాలంటే ఆ చట్టం పట్టుకొని కేంద్రానికి వెసులుబాటు ఉండేది కాదు. సరే, ఇప్పుడు ఎన్ఐఏ స్ట్రెంత్ అయ్యి కొత్త చట్టం వచ్చిన తర్వాత కొంతమేరకు పెనట్రేట్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ 2 monthsలో చూస్తే పిఎఫ్ఐని మొదలంటా ఎలా నరికేసుకుంటూ వచ్చారో మనం చూడగలిగాం. దేశంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యాక్టివిటీస్ని వాళ్ళు ఆ యాక్టివిటీస్ని నిరోధించే క్రమంలో కేరళ ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ఎంతో కొంత సహకారం అందించింది చివరిలో. కానీ ప్రభుత్వ ఆస్తులను ఎలా ధ్వంసం చేశారు, ఎంత టెర్రర్ క్రియేట్ చేశారు కేరళలో మనం చూసాం. ఎందుకంటే మనకి మేజర్ థ్రెట్ ఇటువైపు హిమాలయాస్ కింద నుంచి చూస్తే కాశ్మీర్ ఉంటే, ఇటువైపు కేరళ. అంతే సమానంగా ఉగ్రవాదం చాలా బలంగా ఉంది, ఇస్లామిక్ ఉగ్రవాదం చాలా బలంగా కనిపిస్తుంది. ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేయటం ఒక పద్ధతి అయితే, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయటం, అటాక్స్ చేయటం, కొన్ని చోట్ల పోలీసులని చావుగొట్టడం, ఇవన్నీ చూసాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజుకి ఆ రోజు మేము కంట్రోల్ చేయలేకపోయాం, లేకపోతే ఆ రోజు మేము అడ్రస్ చేయలేకపోయాం అనే మాట కాంగ్రెస్ నోటి నుంచి రావట్లేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కంట్రోల్ చేయలేదు కాబట్టి. 2, తీవ్రవాదం అంటే వాళ్ళ మనం బార్డర్లో సమర్థవంతంగా మనం నిరోధించి తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ చాలా రూపాలలో వాళ్ళ తీవ్రవాదం దేశం లోపల పెనేసుకొని పోయింది.
నేను అందుకే అంటున్నాను, ఒక గన్ను పట్టుకున్నోడే తీవ్రవాది కాదు, ఇవాళ పెన్ను పట్టుకున్నోడు కూడా తీవ్రవాదిగా ఉన్నాడు ఈ దేశంలో. బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ మనం చూస్తున్నాం. ఇంటెలెక్చువల్ టెర్రర్స్ అనొచ్చు వీళ్ళను, అర్బన్ నక్సలైట్లు అనొచ్చు. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ప్లాంట్ చేయించిన స్టోరీస్ ఈ మధ్యన కోవిడ్ కారణంగా దేశంలో ఏ విధంగా అలజడి సృష్టించాలని చూసిండ్రు. ప్రజల మధ్యన చివరికి రైల్వే స్టేషన్ల దగ్గరికి పోయి కూడా ఏ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసిండ్రు. అంటే దేశం లోపల అంతర్గతంగా దేశంలో అలజడులు సృష్టించాలని అనేక శక్తులు అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మీరు చట్టాల గురించి మాట్లాడారు కాబట్టి, చట్టాలు ట్విన్ టవర్స్ మీద అటాక్ కాకముందు మనం ఇస్లామిక్ టెర్రరిజం గురించి మాట్లాడితే ఇదే అమెరికా ఆ పదం వాడొద్దు అనేది. ప్రపంచ దేశాలు కూడా ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటి పదాన్ని వాడడానికి కూడా ఒప్పుకోలేదు. భారతదేశం అనేక సంవత్సరాలుగా ఈ తీవ్రవాద భావజాలం మీద పోరాడుతుంది. కానీ ట్విన్ టవర్స్ మీద అటాక్ అయిన తర్వాత అప్పుడు అమెరికా జ్ఞానోదయం అయింది. అంటే ఇస్లామిక్ టెర్రరిజం ఏ రకంగా పెనుభూతంగా ఇవాళ ప్రపంచాన్ని కబలించాలని చూస్తుందో. ఇవాళ అనేక దేశాలు, మీకు ప్రపంచంలో ఏ దేశాలు ప్రపంచ సదస్సులు ఏవి జరిగినా మొట్టమొదటి ఎజెండా తీవ్రవాదం. తీవ్రవాదం అనేటువంటిది ఎజెండాలో మొదటి పాయింట్ ఉంటుంది. కాబట్టి వల్ల అనేక దేశాలు కొత్త చట్టాలు తీసుకొచ్చినాయి. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే అనేక సంవత్సరాలుగా తీవ్రవాదం మీద పోరాడుతున్నటువంటి దేశం, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మూల్యం మనం చెల్లించుకున్నాము. నేను ఇంతకుముందు లెక్క కూడా చెప్పిన మీకు. ఇంత మూల్యం చెల్లించుకున్నటువంటి దేశము ప్రపంచమంతా ఒక పక్కన కఠినమైనటువంటి చట్టాలు తీసుకుంటుంటే మనం మాత్రం ఉన్నటువంటి చట్టాలను తొలగించుకున్నాం. పోటా తొలగించుకున్నాం, టాడా తొలగించుకున్నాం. 1967కు సంబంధించినటువంటి యూఏపీఏకు 1-2 సెక్షన్లు సవరణ చేసుకొని ఇప్పుడు మనం దాని మీద పోరాడుతున్నామని అన్నారు. ఇవాళ ఎన్ఐఏ యాక్ట్, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఐఏ యాక్ట్ కారణంగా ఈ మాత్రమన్నా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఒకటి చాలా స్పష్టంగా మనం తీవ్రవాదం గురించి ఆలోచన చేసినప్పుడు మానవ హక్కులను, తీవ్రవాదాన్ని రెండింటిని ఒకటేసారి మనం ఆలోచన చేసి తీవ్రవాదం మీద మనం పై చేయి సాధించలేము. ఇవాళ మనం అది చూస్తున్నాం. మనం ఏ విధంగా, మీరు ఇంతకుముందు చెప్పారు కొన్ని సంస్థలు ఏ విధంగా తప్పుడు ప్రచారం. కశ్మీర్ లోపల తీవ్రవాదం మీద చర్య తీసుకున్నటువంటి సైనికులు అక్కడో ఇక్కడో ఒక 4 సార్లు కొంచెం అపరాన్ని చేస్తే ఆ ఫోటోలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్టికల్స్ రాసి మానవ హక్కులకు ఏదో ఉల్లంఘన అవుతుందన్నారు. అదే సైన్యం మీద దాడులు చేస్తున్నటువంటి ఫోటోలు, కాలేజీకి పోతున్నటువంటి స్టూడెంట్స్ స్టోన్ ఫెల్టింగ్ వేసినటువంటి ఫోటోలు ఎక్కడ కనబడవు మనం. కాబట్టి మానవ హక్కులను, తీవ్రవాదాన్ని, ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అణచాలనుకుంటే ఒక్కోసారి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఇంత పెద్ద దేశం లోపల తీవ్రవాద భావజాలాన్ని తుదముట్టించాలంటే వాడు పెన్ను పట్టుకున్నోని, గన్ను పట్టుకున్నోని కంట్రోల్ చేయాలి. ఆ గన్ను పట్టుకున్నాడు ఆ రకమైనటువంటి పోరాటానికి దిగుతందుకు ఏది ప్రేరణ ఇస్తుందో ఈ పెన్ను పట్టుకున్నోని కంట్రోల్ చేయాలి మనం. వీడిని కంట్రోల్ చేయకుండా వాడిని గన్ను పట్టుకున్న ఒక్కడిని మనము తొలగిస్తే తీవ్రవాదం పోదు. ఇంటెలెక్చువల్ టెర్రరిజం దానివల్ల జేఎన్యూలో ఏందండి, జేఎన్యూలో పోయేసేసి రోమిల్లా థాపర్ అనుకోండి, కన్యాకుమారి ఇచ్చినటువంటి స్లోగన్లు అనుకోండి, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ ఏంది, భారత్ను ముక్కలు చేస్తాము, భారత్ను ముక్కలు చేస్తామని మాట్లాడితే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుందా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుందా? అదే వేరే దేశాల్లో ఇదే చైనాలో లేకపోతే ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛ మీద కమ్యూనిస్టు సంఘాలు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాయో, ఏ భావ ప్రకటన స్వేచ్ఛ కింద వాళ్ళను ఎన్కేసుకు వస్తున్నాయో, చైనాలో పోయి చైనాను ముక్కలు చేస్తామని అనండి, కాల్చి పడేస్తాడు వాడు. ఇక్కడికి వచ్చే వరకు అదే భావజాలం ఈ దేశాన్ని ముక్కలు చేస్తామన్నటువంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. అంటే వీళ్ళను దేశభక్తులు అనుకోవాలన్నా, దేశ ద్రోహులు అనుకోవాలన్నా. కాబట్టి ఇటువంటి ఇంటెలెక్చువల్ టెర్రరిజం మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి చట్టాలు కంటే కూడా కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక్క నిమిషం ఈ విషయం చెప్పండి. ఇప్పుడు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇంకా 2-3 ఇంటర్నేషనల్ ఫౌండేషన్స్ కూడా, ఈవెన్ ఫోర్డ్ ఫౌండేషన్ ఉంది, ఫోర్డ్ ఒకటి, అండ్ మైక్రోసాఫ్ట్, తర్వాత బిల్ గేట్స్. ఐ థింక్ బిల్ గేట్స్, రాక్ఫెల్లర్ కలిసి వర్క్ చేస్తున్నాయి కొన్ని ఏరియాస్లో. వీళ్ళ ఫేస్ ఒకటి ఉంటుంది, అంటే ముఖ చిత్రం ఏంటంటే ఒక డిఫరెంట్ ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ మీద పనిచేస్తున్నామనో, సమాచార సేకరణ నిమిత్తమో.
బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మీడియా, ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తారు, నెరేటివ్స్ క్రియేట్ చేయడం, దేశం లోపల ఒక టెర్రర్ క్రియేట్ చేయడం. అంటే భౌతికంగా బాంబులు సరటాలు తుపాకులు పెట్టి పేల్చడం ఉంటుంది, ఒక రకమైన టెర్రర్ క్రియేట్ చేసి ఇంకేముంది కోవిడ్ తోటి అయిపోయింది భారతదేశం మటాష్ అనే పద్ధతిలో ఆ రోజు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్టికల్స్ వచ్చినాయి కదండి కోవిడ్ విషయం లోపల. అమెరికా పూర్తిగా కోవిడ్ ను కంట్రోల్ చేయాలనుకుంటే భారతదేశం కారణంగా కోవిడ్ కంట్రోల్ అయితలేదు అని ఒక ఆర్టికల్స్ రాశారు. ప్రజల లోపల ఒక భయాందోళన సృష్టించేటువంటి ప్రయత్నం. వాళ్ళ ఆర్టికల్ రాసిన రోజున 45 లక్షల కేసులు అమెరికాలో ఉంటే 4 లక్షల కేసులు భారతదేశంలో ఉన్నాయి. కానీ భారతదేశంలోనే కోవిడ్ ఎక్కువ ఉన్నది. అమెరికా జనాభా ఎంత, భారతదేశ జనాభా ఎంత? ఇక్కడ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా దీన్ని కంట్రోల్ చేయగలిగిందో, కోవిడ్ మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుందో, ఏదో ఒక రకంగా భారతదేశంలో ఒక అస్థిరతను క్రియేట్ చేయాలి, ప్రజల లోపల భయాందోళన క్రియేట్ చేయాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఈ సంస్థలు, మనం ఎప్పుడైతే చెప్పుకున్నటువంటి సంస్థలు ఉన్నాయో, వాళ్ళు అమెరికా ప్రయోజనాలే వాళ్ళకి ముఖ్యం. అనేక దేశాల లోపల ఈ రకమైనటువంటి ఒక నెరేటివ్స్ క్రియేట్ చేసి, ఒక అస్థిరతను క్రియేట్ చేసి వాళ్ళు సేవ ముసుగు లోపట వాళ్ళు మిగతా దేశాలను కబలించాలనేటువంటి కుట్ర. వాళ్ళు అమెరికా ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి సంస్థలు అవన్నీ కూడా. వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అమెరికా ప్రయోజనమే. వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ ప్రపంచంలో మిగతా దేశాల్లో మేము ఇవి చేస్తున్నాం, ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళ ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలే. దానికి సిస్టర్ ఆర్గనైజేషన్స్గా మన దగ్గర కోకొల్లలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మొన్నటికి మొన్న భారత ప్రభుత్వం దాని లైసెన్స్ క్యాన్సిల్ చేసింది, గుర్తింపు రద్దు చేసింది. చైనా నుంచి నిధులు ఒక పక్కన డోక్లాం లాంటి ప్రాంతం లోపల మన సైనికుల వీరోచితమైనటువంటి పోరాటం చేసి త్యాగాలు చేస్తుంటే చైనా నుంచి ఈ ఫండ్ ఎందుకు వచ్చింది, దాని లెక్కేంది, ఎందుకోసం ఈ ఫండ్ చైనా నుంచి మీరు తీసుకున్నారు? రాహుల్ గాంధీ పోయి చైనా రాయబారితో ఒక పక్కన డోక్లాం ఇన్సిడెంట్ జరిగితే అదే సందర్భంలో కూడా చైనా రాయబారితో రహస్యమైనటువంటి సమావేశాలు జరపడం, 6,000 ఎన్జిఓలను కేంద్ర ప్రభుత్వం మొన్న రీసెంట్గా నిషేధిత జాబితాలో పెట్టింది. వాటికి విదేశాల నుంచి నిధులను రాకుండా అడ్డుకున్నది 6,000 ఎన్జిఓలు. ఇంతకాలం ఈ ఎన్జిఓల ముసుగులో ఈ దేశం యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీయడానికి ఎన్ని కుట్రలు జరిగినాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీని కారణంగానే ఇవాళ ఇవన్నీ కూడా సంస్థలు ఇవే. మీడియా ఇవాళ బాలీవుడ్లో తీవ్రవాదం నిధులు ఉన్నాయి, టాలీవుడ్లో తీవ్రవాదం నిధులు ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇవాళ ఒక తీవ్రవాదం అంటే సరే మనకి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఫండ్ చేసింది ఇవన్నీ మనకి తెలుసు. టాలీవుడ్ కొంత అస్టానిషింగ్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ నేను అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఈ పబ్బులు క్లబ్లలో కూడా వచ్చేసేసి టెర్రరిజం ఫండింగ్ ఉంది. హ్యూమన్ రీసోర్సెస్ దెబ్బతీయడం అనేటువంటిది అతిపెద్ద కుట్ర. మీకు ఈరోజు మనం చూస్తే ఇవాళ పంజాబ్ ఒకప్పుడు వ్యవసాయానికి, దేశ వ్యవసాయానికి ఒక వెన్నుముక. ఇవాళ పంజాబ్లో మొత్తం కూడా 3D కల్చర్, డ్రింక్, డ్యాన్స్, డ్రగ్. ఇవాళ పంజాబ్ యువత లోపల 70% డ్రగ్స్కు బానిస చేసేసారు. ఇది ఒక రకమైనటువంటి టెర్రరిజమే ఈ దేశం మీద సాగుతుంది. హైదరాబాదు ఒకప్పుడు ప్రపంచంలో, ఇవాళ మన భారతదేశం ఐటీ రంగాన్ని ఏళ్తున్నాం ప్రపంచం లోపల. భారతీయ మేధస్సు అంటే హైదరాబాద్ ఒక హబ్. ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి హైదరాబాదు హైటెక్ సిటీకి చుట్టుపక్కల ఎన్ని పబ్బులు వచ్చినాయి, ఎన్ని క్లబ్బులు వచ్చినాయి, ఎన్ని డ్రగ్ కేసులు, ఎందుకు వాటిని ఛేదిస్తలేరు? ఎక్కడ పోయినాయి, ఎందుకు వాటి విచారణ ముందుకు పోతలేదు? దాని వెనకాల ఉన్నటువంటి మూలాలేంది? ఇండియన్ కల్చర్ మీద ఒక రకమైనటువంటి సాంస్కృతిక తీవ్రవాదం, సాంస్కృతిక దాడి. ఈ మొన్న చూస్తాం మనం పఠాన్ సినిమా, బేషరం రంగ్, ఎందుకు వస్తున్నాయి అటువంటి పాటలు? ఇది ఒక మన సంస్కృతి మీద జరుగుతున్నటువంటి ఒక తీవ్రవాద చర్య. అనేక సినిమాలు, నేను అంటున్నాను టాలీవుడ్ సినిమాలో కూడా మన సంస్కృతి మీద దాడి చేయడానికి ఇవాళ వాళ్ళకు ఫండింగ్ బయట నుంచి వస్తున్నాయి. ఈ ఫండింగ్ అంతా కూడా తీవ్రవాద సంస్థలు కూడా చేస్తూ ఉన్నాయి. విచారణ జరగాలి, ఆ దిశగా కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మొన్న డ్రగ్ కేసుల లోపల ఎంతమంది నిర్మాతలు, దర్శకులు ఇవాళ ఒక్కొక్కరు విచారణ జరుగుతూ ఉన్నది. వీటన్నిటి మీద లోతైనటువంటి విచారణ చేస్తే ఇవాళ నిన్న మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మళ్ళీ ఈడీ నోటీసులు వచ్చినట్టున్నాయి.
పూర్తి స్థాయిలో విచారణ జరిగితే దీని వెనకాల ఉన్నటువంటి రాకెట్ ఏందో బయటపడుతుంది. ఒక్కసారి ఇంటర్నేషనల్ సినారియోలోకి వెళ్దాం. అంటే మళ్ళీ భారత్తో ముడిపడిన అంశమే నేను అడిగేది. తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం అది ఇవాటికి వివాదాస్పదంగా ఉంది. దాని వెనకాల కూడా ఉగ్రవాద కుట్ర ఉంది అనే ఒక కోణం ఇటీవల కాలంలో ఆవిష్కృతమవుతూ వస్తుంది. మీరు ఎలా చూస్తున్నారు ఆ అంశాన్ని? ఇప్పటి వరకు ఆ విచారణ కమిటీ ఏం తేల్చింది, తాష్కెంట్ లోపల శాస్త్రి గారి మరణం వెనకాలన్నటువంటి విషప్రయోగం చేసి చంపిరు అనేటువంటిది ఓపెన్గా ఈ దేశ ప్రజలు ఆ రోజు ఇప్పటికి కూడా విశ్వసిస్తున్నది. కానీ విచారణ రిపోర్ట్ ఇప్పటివరకు బయటికి రాదు. ఆ రోజు ఉన్నటువంటి కుట్ర ఇందిరాగాంధీ పేరు ప్రముఖంగా వినబడుతుంది. అధికారం కోసం ఎట్లయినా శాస్త్రి గారిని అధికారం నుంచి తీసేసి ప్రధానమంత్రి కావడం కోసం జరిగినటువంటి అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఆయన వారి మీద విషప్రయోగం జరిగి చనిపోయిండు అనేటువంటిది. ఎందుకంటే ముందు రోజు వరకు కూడా రాత్రి వరకు కూడా ఆయన అనేక విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి చర్చలలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. అంతకుముందు రిపోర్ట్, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ హెల్త్ రిపోర్ట్స్ డే టు డే మానిటరింగ్ ఉంటుంది. అవును, ఇది మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఆయన ఆషామాషి కాదు, ఒక దేశానికి ప్రధానమంత్రి. ముఖ్యంగా విదేశాలకు పోయినప్పుడు ఖచ్చితంగా ఇంకా మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. అంతమంది అబ్జర్వేషన్లో ఉన్నటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి ఎట్లా చనిపోతాడండి? రైట్. ఖచ్చితంగా దాని వెనకాల కుట్ర ఉన్నది. సో మనకు అప్పటి నుంచి ఉంది ఇది, ఈ ఉగ్రవాదం కుట్ర కోణాలు ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయి, శాస్త్రి గారి సమయం నుంచి ఉన్నాయి. అసలు సుభాష్ చంద్రబోసు మరణం వెనుక కుట్రలు ఉన్నాయి. అదేవిధంగా అసలు ఈ దేశానికి ప్రధానమంత్రి ముందు ఎవరు కావాలి? సర్దార్ పటేల్ ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తిని కాకుండా చేయడం లోపల కుట్రలు ఉన్నాయి. అసలు ఈ దేశాన్ని మతం పేరు మీద మూడు ముక్కలు చేయడానికి ఎవరి అధికార దాహం ఉంది? ఓ పక్కన నెహ్రూ అధికార దాహము, ఓ పక్కన జిన్నా అధికార దాహమే కదా. అంతే. అంటే వీళ్ళ అధికార దాహం కోసం దేశాన్ని మతం పేరు మీద ముక్కలు చేశారు కదా. మేమే స్వతంత్రం తెచ్చినామని ప్రగల్భాలు వడికేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశాన్ని స్వతంత్రం వస్తూనే ముక్కలు కాకుండా ఎందుకు ఆపలేకపోయింది? ఎంతమంది ఎన్ని రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి చర్చలు జరుపుకున్నారు కదా దేశాన్ని ముక్కలు చేస్తుంది. మరణం ఆ రోజు అంతర్జాతీయంగా ఎవరికి లాభపడి ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అంతర్జాతీయంగా ఏమున్నది? అంతర్జాతీయంగా ఆ రోజు కూడా సిఏఏ ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి విషయము వచ్చింది. అదేవిధంగా అమెరికా గూఢచర్యము, రష్యా గూఢచర్యము, అనేక కారణాలు వస్తూ ఉన్నాయి. వాళ్లకు భారత్ పాకిస్తాన్ మధ్యన ఎప్పుడు కూడా రావణ కాష్టం కాలాల ఆయుధాలు అమ్ముకొని బతికే అమెరికాది. ఓపెన్గా చెప్పుకోవాలంటే ప్రపంచం లోపల యుద్ధం ఎప్పుడు ఉండాలి, యుద్ధాలు ఎప్పుడు జరగాలని కోరుకునేటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉంటే అది అమెరికానే. ఎందుకంటే మనకి ఆయుధ వ్యాపారమే ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ యొక్క అధికార దాహం తోడైంది. ఇలా అంతర్జాతీయ కుట్రలకు కాంగ్రెస్ ఎప్పుడైనా తలొగ్గింది. దేశ ప్రయోజనాల కంటే ముఖ్యం వాళ్ళకు కుటుంబ ప్రయోజనం ముఖ్యం. మీరు కాంగ్రెస్ చరిత్ర తీసుకోండి, నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ వరకు కూడా వాళ్ళకు దేశ ప్రయోజనాల కంటే ముఖ్యము కుటుంబ ప్రయోజనం. అందుకే ఇప్పుడు దేశ ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఆ కుటుంబం యొక్క ప్రయోజనం కంటే మాకు దేశ ప్రయోజనమే ముఖ్యమని ఊడ్చిపడేసారు. 42 ఉగ్రవాద సంస్థలను ఈరోజు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి శాఖ ప్రకటించింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ 42లో కూడా యూపీఏ 1 and 2 హయాంలో బాగా స్ట్రెంత్ అయిన ఆర్గనైజేషన్స్ ఏంటి? లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మదు, ఇవే కదా ఆ రోజులు మొత్తం వాళ్ళతో చర్చలు జరిపింది. వాళ్ళను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కశ్మీరీ వేర్పాటువాదులను పిఎంఓకు పిలిచి డిన్నర్ ఇచ్చిండండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఈ దేశ ప్రయోజనాల్లో రాజీ పడడం లోపట వాళ్ళను స్వాతంత్ర సమరయోధులుగా పోల్చిండ్రు. తీవ్రవాదులను ఈ దేశం నుంచి కాశ్మీర్ను మేము ముక్క చేసుకొని తీసుకెళ్ళిపోతాం అన్నటువంటి వాళ్ళను 3.5 లక్షల మంది కాశ్మీరీ పండితులను రాత్రికి రాత్రి బయటికి పంపించడం, లక్షలాది మంది మీద మారణహోమం సృష్టించినటువంటి వాళ్ళను, వేలాది మంది మహిళలను అత్యాచారాలకు చేసినటువంటి వాళ్ళను స్వాతంత్ర సమరయోధులుగా భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తోటి సోనియా మాట్లాడిచ్చింది.
వాళ్ళను పిఎంఓకు తీసుకొచ్చి వాళ్ళకు సాదరంగా ఆహ్వానం పలికి ప్రధానమంత్రి ఎదురేగి ఆహ్వానం పలికి వాళ్ళ దగ్గరుండి డిన్నర్ వడ్డించి పంపించిండు. ఇది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం తూటాకు తూటా సమాధానం చెప్తా ఉన్నది. కాబట్టి వాళ్ళ కాశ్మీర్లో ఇవాళగిన మనం చూస్తే కాశ్మీరీ ప్రజలకు ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు పూర్తిగా అవగాహన అయినాయి. ఈరోజు కాశ్మీర్ ప్రజలు డెవలప్మెంట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, 370 ఆర్టికల్ తొలగిపోయిన తర్వాత అభివృద్ధి ఎట్లుంటుంది, ఆ అభివృద్ధి కారణంగా వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన మార్పు వస్తుంది అనేది వాళ్ళ కాశ్మీర్ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ కాశ్మీర్లో తీవ్రవాద భావజాలము పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మనం చూస్తున్నాం. అదే సందర్భంలో గడిచిన 15 రోజులుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లోపట ఇవాళ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు మేము పాకిస్తాన్ తోటి ఉండము, భారతదేశంలో కలపండి అని చెప్పేసి. ఈ రకమైనటువంటి మార్పు ఎందుకు వచ్చింది? దేశ ప్రయోజనాలు ముఖ్యంగా రాజీ పడకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. కాబట్టి 8 సంవత్సరాలుగానే ఈ మార్పు కనబడ్డది. గడిచిన 70 సంవత్సరాలుగా ఎందుకు ఒక పక్కన తీవ్రవాదం పెరిగింది? ఆ రెండు ప్రామినెంట్ సంస్థలైనా ఇంకేమన్నా డిడ్ యూ నోటీస్ అండి యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ స్టడీ? సిమి ఆ రోజున పురుడు పోసుకుంది. ఆ రోజున అనేక సంస్థలు, కాశ్మీరీ వేర్పాటువాద సంస్థలు అనుకోండి, అదేవిధంగా పీపుల్స్ వార్, మనం ఒక ఇస్లామిక్ టెర్రరిజమే చూడొద్దు. ఇప్పుడు ఇస్లామిక్ పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి పీపుల్స్ వార్ కూడా జోడీ కట్టింది ఆ రోజున. వీళ్ళకి ఆయుధాలు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి ఆయుధాలు పీపుల్స్ వార్కి వచ్చినాయి. ఆ రోజున పీపుల్స్ వార్ ఇవాళ మావోయిస్టులకు పీపుల్స్ వార్లకు ఐఎస్ఐ ఆయుధాలు వచ్చినాయి, చైనా నుంచి ఆయుధాలు వచ్చినాయి. రకంగా అనేకమైనటువంటి తీవ్రవాద సంస్థలు అది. అందుకే నేను ఈ దేశం లోపల 3 రకాలైనటువంటి తీవ్రవాదాన్ని మనం చూస్తాం. ఒకటి జిహాద్ తీవ్రవాదం, వేర్పాటు, ఈశాన్య రాష్ట్రాల్లో మనం వేర్పాటువాద తీవ్రవాదాలు చూస్తాం. తర్వాత మావోయిజం పేరు మీద జరిగినటువంటి రక్తపాతం చూస్తాం. కాఠ్మండు నుంచి తిరుపతి రెడ్ క్యారిడారు, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ భారతదేశం మీదుగా హిజాబ్ను అడ్డు పెట్టుకుని నడిచిన తీవ్రవాదం ఉగ్రవాదం. కొంత హిజాబ్ కూడా ఇవాళ పిఎఫ్ఐ ఎస్డిపిఐ చేతి కదా. యాక్చువల్గా త్రిబుల్ తలాక్ తొలగిపోయిన తర్వాత ముస్లిం మహిళల్లో వాళ్ళ స్వేచ్ఛ గురించి ఆలోచన చేసేటువంటి భావజాలం స్లోగా పెరుగుకుంటూ వచ్చింది. ఇవాళ మళ్ళీ హిజాబ్ కాంట్రవర్సీ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఇవాళ ముస్లింలో మహిళలకు, ఇవాళ మహిళల స్వేచ్ఛ గురించి మనం మాట్లాడతాం కదా, సమానత్వం గురించి మాట్లాడతాం కదా. త్రిబుల్ తలాక్ విషయం లోపల ప్రభుత్వం చర్యలు తీసుకొని త్రిబుల్ తలాక్ను తొలగించిన తర్వాత ముస్లిం మహిళల్లో పెద్ద ఎత్తున ఇంతకాలం వాళ్ళు నష్టపోయింది ఏంది, వాళ్ళు ఏ రకంగా అణగదొక్కబడుతున్నారు అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా యంగర్ జనరేషన్ లోపల ఒక రివల్యూషన్ వచ్చేటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు మళ్ళీ ఇదే ఫండమెంటల్ శక్తులు ఇదే కాలేజీలను సెంటర్ చేసుకొని హిజాబ్ అనేటువంటి ఒక కాంట్రవర్సీని తీసుకొచ్చి ఇవాళ దాని పేరు మీదనే మళ్ళీ మతమౌఢ్యం రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పక్కన మనం చూస్తూ ఉన్నాం ఇరాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది. ఇవాళ షరియత్లా అమలు చేస్తామని అంటున్నారు. షరియత్లా అమలు అయితే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, అమ్మాయిలకు విద్య మీద నిషేధం పెట్టారు. అవును, కనీసం అమ్మాయిలకు వైద్యానికి కూడా పురుష డాక్టర్లతో చేసుకోవద్దని మళ్ళీ నిన్ననో మొన్ననో ఒక ఫత్వా వచ్చింది. ఒక పక్కనేమో అమ్మాయిలను చదువుకోవద్దంటావు, అదే అమ్మాయిల అనారోగ్యాన బారిన పడితే వాళ్ళ పురుష వైద్యులతోటి ట్రీట్మెంట్ చేయించుకోవద్దంటావు, బహుభార్యత్వం మీద. అదేవిధంగా అనేక రకాలైనటువంటి విషయాల మీద వాళ్ళ మహిళలలో వచ్చినటువంటి ఒక స్వేచ్ఛ కోరుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ వాళ్ళను హిజాబ్ పేరు మీదన మతం అనేటువంటిది సున్నితమైనటువంటిది ఇమీడియట్లీగా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఇవాళ ఎందుకు సూసైడ్ బాంబులు పెట్టుకొని దుంకుతూ ఉన్నారు. జిహాద్ చేసేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు సూసైడ్ బాంబర్లకు ఎందుకు తయారవుతున్నారు, మత మౌఢ్యాన్ని జోడిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యంగర్ జనరేషన్ లోపల మళ్ళీ ఆ రకమైనటువంటి మత మౌఢ్యాన్ని జోడించడానికి హిజాబు కాంట్రవర్సీని పిఎఫ్ఐ శక్తులు దాన్ని మొత్తం కూడా టోటల్గా కాంట్రవర్సీ బయటకు వచ్చింది. పిఎఫ్ఐ కానీ ఎస్డిపిఐ కానీ దాని వెనకాలన్నటువంటి శక్తులు ఏంటి? ఒకటి చెప్పండి డాక్టర్ శశిధర్ గారు, అంటే ఈ మొత్తం ఇప్పటిదాకా మనం రివ్యూ చేసుకుంటూ వచ్చాం, పోస్ట్ ఇండిపెండెన్స్ రివ్యూ చేసుకుంటూ వస్తే ఇప్పటిదాకా మన లేటెస్ట్గా బయటపడింది పిఎఫ్ఐ.
ఇంకా ఇటువంటి ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. అలాగే లష్కర్ తోయబాకి, జైషే మొహమ్మద్కి, ఇండియన్ ముజాహిదీన్కి మనకి హైదరాబాద్లో ఇండియన్ ముజాహిదీన్కి హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నోస్ ప్రెటీ వెల్, స్టేట్ పోలీస్కి కూడా తెలుసు. కొన్ని చోట్ల వాళ్ళ హైడౌట్స్ గురించి కూడా స్థానికులకి తెలుసు, పోలీసులకి తెలుసు. బట్ ఎటువంటి యాక్షన్ లేదు. ఇంకా స్ట్రింజెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేస్తే కనుక ఇవన్నీ ఈ పాకెట్స్ని పెనట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు చేయట్లేదు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. కల్నల్ పురోహిత్ ఎపిసోడ్ మనం చూసుకున్నాం. ఆయన సౌత్ కాశ్మీర్లో 2004 to 2005 వరకు ఆర్మీ ఇంటెలిజెన్స్లో చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యత నిర్వహించిండు. ఇండియన్ ముజాహిదీన్ ఎప్పుడైతే పురుడు పోసుకుందో, అంటే అప్పటి వరకు కూడా ఐఎస్ఐ పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తాన్ పౌరులను లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచో వాళ్ళను రెచ్చగొట్టి భారతదేశం మీద కశ్మీరీ యువతను కొంతమందిని రిక్రూట్ చేసుకొని చేసేది. ఎప్పుడైతే ఇండియన్ ముజాహిదీన్ పురుడు పోసుకుందో దేశంలో అనేక స్లీపర్ సెల్స్ తయారైనాయి. దేశంలో అనేక నగరాల లోపల లోకల్గా మనం ఇంటర్నెట్ ద్వారా బాంబు ఎట్లా, ప్రెషర్ కుక్కర్ బాంబు ఎట్లా చేయాలా, లేకపోతే ఆర్డిఎక్స్ ఎట్లా యూజ్ చేసి విస్ఫోటనం చేయాలి, పేలుళ్ళు చేయాలనేటువంటి ట్రైనింగ్ తీసుకొని లోకల్గానే వాళ్ళకు తీవ్రవాద భావజాలం, తీవ్రవాద క్యాంపులు ఆ రకంగా నడిపినటువంటి దాంట్లో దాని మూలాలపైన విస్తృతమైనటువంటి పరిశోధన చేసి ఏమేం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి కల్నల్ పురోహిత్ ఆ రోజు బలైండు. సో అది చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో అది వాళ్ళకి నచ్చల, హోమ్ మినిస్ట్రీకి నచ్చలేదు. ఇది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి దౌర్భాగ్యకరమైన రిపోర్ట్. కనీసం అంటే ప్రస్తుతం ఈ గవర్నమెంట్ దగ్గర ఉంది ఒకటి ఆర్మీ వాళ్ళకి అందరికి తెలుసు, కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ఎక్కడి వరకు అయితే అవసరమో అక్కడి వరకే వాళ్ళు ప్రజల ముందు నచ్చలేదు. కాబట్టి ఈ వాజ్ లింక్డ్ విత్ మాలేగావ్ బ్లాస్ట్ తోటి కల్నల్ పురోహిత్ను బలి చేయడానికి ఉన్న ఒకే ఒక కారణం ఆయన ఇండియన్ ముజాహిదీన్ మీద విస్తృతమైనటువంటి పరిశోధన చేసిండు. కానీ ఆయన కూడా చూడండి 10 సంవత్సరాలు, నిజంగా ఈరోజు ఆయనకు సెల్యూట్ చేయాలి మనం. 10 సంవత్సరాలు టార్చర్ అనుభవించిండు. ఏ దేశం కోసమైతే ఆయన సర్వస్వం త్యాగం చేయడానికి ముందరొచ్చి పనిచేసిండో 10 సంవత్సరాలు 3rd degree టార్చర్ అనుభవించిన ఆయన ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ అబాండమేలే. కోర్టు ముందర నిజం నిర్భయంగా బయటకు వచ్చింది, నిర్దోషిగా బయటపడ్డాడు. ఈరోజు కూడా మళ్ళీ ఆయన నుంచి మనం ఒక స్టేట్మెంట్ చూడలేదు. ఎందుకంటే రకరకాల విషయాలు ముడిపడి ఉంటాయి. అవసరం ఉన్న మేరకే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల ముందర అవసరం ఉన్న మేరకే ఫిల్టర్ చేసి ఎంతవరకు వెళ్ళాలో అంత విషయాలు చెప్పాలి. దేశ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి విషయం, అంతర్జాతీయ సంబంధించినటువంటి రహస్యాలు ఉంటాయి. కొన్ని దేశ రహస్యాలను బయటికి చెప్పలేము, చెప్పకూడదు. ఆయన ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించి ఇది ఇండియన్ ముజాహిదీన్ భావజాలంగిన బాగా పెరిగిపోతే కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడిదక్కడ లోకల్గానే టెర్రరిస్టులు తయారైపోతారు. ఎక్కడ మనం కాశ్మీర్ బార్డర్లోనో కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే ఇంకెక్కడనో సరిహద్దుల దగ్గర చర్యలు తీసుకోవచ్చు. అక్కడ ఎంత కంట్రోల్ చేసినా వచ్చినటువంటి వాళ్ళని కనీసం ఇక్కడ యాక్టివిటీస్లో కూడా పట్టుకొని చర్య చేసుకొని ఎక్కడిదక్కడ ఈ రకమైనటువంటి తీవ్రవాద భావజాలాన్ని పెంచేటువంటి శక్తులను ఆ చైన్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్రేక్ చేయడం లోపల దాన్ని ఆదిలోనే దాని మీద చర్యలు తీసుకునేలాగా ఎలాగండి ఆయన చర్యలు తీసుకున్నాడు. కాబట్టి ఆయనను బలిపశువుని చేశారు. ప్రజ్ఞా సింగ్, స్వామి అసితానంద వీళ్ళని ఎలాగా ఇన్వాల్వ్ చేశారు? స్వామీజీ వెస్ట్ బెంగాల్ లోపల మిషనరీలు చేస్తున్నటువంటి వేర్పాటువాద దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అసిమానంద. ఆయన వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్ట్ లోపల ఆయన వేర్పాటువాద శక్తులు మిషనరీ చేస్తున్నటువంటి వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా ఆయన అనేక ఉద్యమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ రోజున ప్రభుత్వానికి టార్గెట్ అయ్యిండు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ యంగ్ అండ్ డైనమిక్ లీడరు. ఆమెను ఏదో ఒక రకంగా మహారాష్ట్ర వాళ్ళకి అనుకూలం. ఆ రోజున ఎన్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఎన్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకొని వాళ్ళు అటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి మీరు ఎన్ని కేసులు మనం చూస్తే 2006, 2007, ముఖ్యంగా 2007 అది మక్కా మస్జిద్ బ్లాస్ట్ అనుకోండి, అజ్మీర్ బ్లాస్ట్ అనుకోండి,
సంజౌతా ఎక్స్ప్రెస్, మాలేగావ్ మొత్తం కూడా ఈ ఈ గుజరాత్ వ్యవహారం జరిగినటువంటి ఇన్సిడెంట్లే కానివ్వండి. 2007 సంవత్సరం వాళ్ళు టార్గెట్కి పెట్టుకున్నారు, ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో హిందుత్వ తీవ్రవాదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, సాఫ్రాన్ తీవ్రవాదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని సోనియా గాంధీ పనిగట్టుకొని పూనుకున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ శశిధర్. మొత్తానికి చూసాం, డాక్టర్ శశిధర్ విస్తారంగా వివరించారు ఒక టెర్రర్ ప్లాట్ ఎట్లా డెవలప్ అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఒక ఆర్మీలో సీనియర్ అధికారి, కల్నల్ స్థాయి అధికారి ఇండియన్ ముజాహిదీన్కి వ్యతిరేకంగా పోరాడి సేకరించిన రిపోర్టుని తారుమారు చేసి ఆయన్ని మాలేగావ్ బ్లాస్ట్లో ఎక్యూజ్డ్గా చూపించే ప్రయత్నం, నేరుగా ఆనాటి హోంమంత్రి చిదంబరం ఇందులో ఇన్వాల్వ్ అవటం, అలాగే ఆ వ్యవహారానికి సంబంధించి మినిస్ట్రీలో పనిచేసిన సీనియర్ ఆఫీసర్స్ దే హ్యావ్ ఆథర్డ్ బుక్. ఆ పుస్తకంలో ఈ విషయాలన్నీ వెల్లడైన తర్వాత 10 ఏళ్ళు చేయని నేరానికి శిక్ష అనుభవించిన కల్నల్ పురోహిత్ కావచ్చు, సాధ్వి ప్రజ్ఞాసింగ్ కావచ్చు, స్వామి అసిమానంద ఆయన కావచ్చు, ఈ ముగ్గురి ఉదంతం చూస్తే యూపీఏ 1, యూపీఏ 2 ఈ 2 ప్రభుత్వాల హయాంలో కాషాయ ఉగ్రవాదం అనే మాటని దాన్ని క్రియేట్ చేసి అది ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి యూపీఏ 1 and 2 ఎంత ప్రయత్నాలు చేశాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ గవర్నమెంట్లో వాస్తవాలన్నీ వెలికి తీసి విచారణ చేసిన తర్వాత వాస్తవాలు వెలికి తీస్తే బయటపడింది ఇది. 10 ఏళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత తిరిగి ఆయన రీఇన్స్టేట్ అయ్యారు. ఓకే, దట్స్ ఓకే. బట్ 10 ఏళ్ల క్షోభకి చిదంబరం జవాబు చెప్తారా? ఇప్పుడు ఈ దేశ ప్రజానీకం చిదంబరానికి సంధించే ప్రశ్న అది. చూడాలి మరి ఈ రోజైన యూపీఏ 1, 2లో కీలక పాత్ర పోషించిన దోషుల స్థానంలో నిలబడాల్సిన బాధ్యత గల మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద షో.